నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దామంది. కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎలా చేస్తే చేదు ఉండదు, ఎంతో టేస్ట్గా కమ్మగా ఉంటుంది. మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చేదు కాకరకాయని. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఆయిల్ లెక్కగా వేసేస్తున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, ఒక 3 ఉల్లిపాయలు సన్నగా పొడుగు ముక్కలు కట్ చేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి దోరగా. ఈ 200 గ్రాములు అన్నమాట కాకరకాయలు. వాటికి మనం ఒక 3 ఉల్లిపాయలు పొడుగు ముక్కలు కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కాకరకాయ వేసేసుకోవచ్చు, ఎందుకంటే రెండు కలిసి వేగుతాయి అన్నమాట. ఇలా కొంచెం వేగిన తర్వాత కాకరకాయ వేసి వేయించేసుకోవచ్చు అన్నమాట. మన కాకరకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. షుగర్ అది ఉన్నవాళ్ళు వారానికి ఒక 2 సార్లు తిన్నా, ఫ్రైలాగా కానీ కూరలాగా కానీ చేసుకుని తిన్నా, కాకరకాయ రసం తాగిన షుగర్ అది మనకు కంట్రోల్లో ఉంటుంది. కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకునేలాగా మూత పెట్టుకోవాలి, మగ్గుతుంది అన్నమాట. ఇలా మగ్గబెట్టుకొని దోరగా వేయించుకోవాలి. దీంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటే వేగేటప్పుడే మగ్గుతుంది అనమాట. సాల్ట్ ముందుగా వేసుకోవడం వల్ల కొంచెం వేగిపోయింది కనుక సాల్ట్, పసుపు వేసేసుకుని దించేసుకునే ముందు కారం వేసుకోవాలి. మన ఛానల్లో వీడియోస్ పెట్టేప్పుడు 10 రోజుల పైన అయిపోయింది ఫ్రెండ్స్. ఏమీ పెట్టడం కుదరలేదు. దసరా వల్ల కొంచెం గుళ్ళకి అది పూజలకి అది వెళ్ళడం వల్ల కొంచెం బిజీగా ఉండి పెట్టడం అవ్వలేదు ఫ్రెండ్స్, ఏమనుకోద్దు. సాల్ట్, పసుపు అది వేస్తాం, బాగా మగ్గుతుంది అన్నమాట. బాగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్నర కారం వేసుకుని